హలో మై డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మనం సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ గురించి అయితే చూసేద్దాము. ఓకేనా? సో ఇందులో వచ్చేసి ఏముంటుందంటే ఇందులో ఓన్లీ మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయండి. ఎస్ఐ క్వశ్చన్స్ అయితే ఈ చాప్టర్ నుంచి ఏమీ రావన్నమాట. సో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అలాగే 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకేనా? సో 1 మార్క్, 2 మార్క్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో క్లియర్గా ఈ చాప్టర్ అంతా కూడా విత్ ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు ఏంటి అన్నది వీడియోని అయితే స్కిప్ చేయకుండా కనుక చూసేయండి. ఓకేనా? సో మన వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకో 10 మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది మీలాంటి స్టూడెంట్స్కి. ఓకే, సో నేను టాపిక్లోకి అయితే వచ్చేస్తున్నాను. సో క్లియర్గా చూడండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఫస్ట్, వాట్ ఈజ్ ఏ పాలినామియల్? ఓకేనా? సో పాలినామియల్ అంటే ఏమీ లేదండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఒక ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్ అనమాట, హూజ్ వేరియబుల్స్ హ్యావ్ పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్స్. ఓకేనా? సో చూడండి ఎగ్జాంపుల్ అనేది ఎలా ఉంటుందంటే, సో అండి ఇది చూడండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాలినామియల్ విత్ ద డిగ్రీ ఆఫ్ 3. ఓకేనా? సో 3 అనే డిగ్రీతో ఉన్న పాలినామియల్ అనమాట ఇదంతా కూడా. దీన్ని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి అంటారు. ఓకే, ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్. ఓన్లీ సింగిల్ వేరియబుల్తో ఉందండి. సో ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి విచ్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 4x² + 3x⁻−1 - 4 ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఎందుకు? దీనికి మనకి ఏముంటుందండి, వీటి పవర్కి ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ మాత్రమే ఉండాలి. ఓకేనా? సో పవర్ అనేది ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి, కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, సో నెగిటివ్ వచ్చింది కాబట్టి విచ్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఓకే, సో ఇది చూడండి, దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ పాలినామియల్. ఎందుకంటే ఇది మనకి రేషనల్ వాల్యూ వచ్చింది, అవునా? సో మనకి రేషనల్ వాల్యూస్ అలాగే నెగిటివ్ అలాగే ఏమి ఉండకూడదు, ఓన్లీ మనకి పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉంటే కనుక పవర్లో వాటిని మనం ఆ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఏమంటారండి, పాలినామియల్ అంటారు. ఓకేనా? సో వీటి ఫామ్ అడుగుతాడండి, 1 మార్క్ క్వశ్చన్స్లో వీటి ఫామ్ అడుగుతాడు. ax + bx + c అనేది పాలినామియల్ యొక్క ఫామ్ అనమాట. ఓకేనా? పవర్స్లో ఎలాగన్నా రాయొచ్చు మీరు. ఓకే, పాజిటివ్ ఇంటిగ్రల్స్ అనేది ఉండాలి. ఓకేనా? జనరల్ ఫామ్ వచ్చేసి ax + bx + c = 0. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వీటిలో కోషెంట్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ అండ్ టర్మ్స్ అంటే ఏంటి అన్నది ఒకసారి చూసేద్దాము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నాను కదా, ఇదే ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నానండి. ఓకేనా? దీంట్లో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, సో టర్మ్స్ అంటే ఇదనమాట వర్డ్. ఓకేనా? సో విచ్ హ్యాస్ 3 కోషియంట్ టర్మ్స్ ఉన్నాయి అండ్ 1 కాన్స్టెంట్ ఉంది. సో టోటల్గా 4 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, ఏంటవి టర్మ్స్, 4x³ 3x² అండ్ x అండ్ 3. ఓకేనా? సో ఇందులో x³ కోషియంట్ ఏమవుతుందండి, 4 అవుతుంది. ఓకేనా? ఈ పాజిటివ్ నెంబర్లు ఉంటాయి కదా, సో వాటిని మనం కోషియంట్స్ అంటాం. సో మనకి ఏ వేరియబుల్ అయితే ఉంటుందో దాని కోషియంట్స్ కింద మనం ఇండికేట్ చేస్తాం. సో దీనికి x³ కోషియంట్ అనేది 4, x² కోషియంట్ అనేది ఏమవుతుంది 3. ఓకే, మీకు నెగిటివ్స్ ఉంటే నెగిటివ్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ x కోషియంట్ వచ్చి ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు. సో x కోషియంట్ వచ్చి 1 అవుతుంది. ఓకే, సో ఇది టోటల్గా లాస్ట్లో ఉన్న టర్మ్ వచ్చేసి ఇది మనకి కాన్స్టెంట్ అవుతుందండి. సో ఇది టోటల్గా మనకి వేరియబుల్ ఎక్స్లో ఉన్న పాలినామియల్ అనమాట, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఆల్సో. ఓకే, సో వీటిలో ఉన్న టైప్స్ ఏంటి, ఓకే ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి పాలినామియల్స్ అన్నది కూడా నీకు నేను చూపించేస్తున్నాను చూడండి. సో టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ ద టర్మ్స్. ఓకేనా? సో పాలినామియల్స్ని మనం ఎలాగ ఐడెంటిఫై చేయాలి, ఏమేం పాలినామియల్స్ ఉంటాయి ఏంటి అన్నది అయితే చూసేద్దాం. సో ఫస్ట్ చూడండి మోనామియల్. ఓకే, మోనామియల్స్ అంటే చూడండి సింగిల్గా అయితే కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి, ఓన్లీ సింగిల్ టర్మ్ మాత్రమే ఉంటే కనుక. ఓకే, 5x అన్నది ఒక మోనామియల్ అవుతుంది, 3 అనేది కూడా కాన్స్టెంట్ కదా, అది కూడా ఒక మోనామియల్ అవుతుందండి. అలాగే 6x² ఓన్లీ సింగిల్ టర్మ్ ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక ఆ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఏమంటారు, మోనామియల్ అంటారు. ఓకే, సో అలాగే బైనామియల్ ఇన్ ద సెన్స్ ఇక్కడే మీకు మీనింగ్ అర్థమైపోతుంది కదా. బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉండాలి. ఓకే, సో 2 టర్మ్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యాయి. చూడండి 5x + 3. సో 5x ఒక టర్మ్ అవుతుంది, 3 ఒక టర్మ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి
6x² అనేది ఒక టర్మ్ అవుతుంది, 2 అనేది ఒక టర్మ్. ఇక్కడ ఏ అన్నా మనకి చూడండి, ఇక్కడ x² తీసుకున్నాం, ఇక్కడ xతో తీసుకున్నాం, లేదా x³ తీసుకోండి, ఎలాగన్నా తీసుకోవచ్చు. కాకపోతే ఏముండాలి, ఓన్లీ 2 టర్మ్స్ మాత్రమే ఉండాలన్నమాట. దాన్ని బైనామియల్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి 3 టర్మ్స్ ఉంటే కనుక దాన్ని ఏమంటారండి, ట్రైనామియల్ అంటారు. సో ఇక్కడ చూడండి, మనకి 3 టర్మ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయా ఈ పాలినామియల్లో. సో x² + 2x + 10, అవునా, 3 టర్మ్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో దీన్ని ఏమంటారు, ట్రైనామియల్ అంటారు. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద పాలినామియల్స్. ఓకేనా. సో టర్మ్స్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ పాలినామియల్స్ని ఇలా డెరైవ్ చేసాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏముంటుంది, డిగ్రీ ఉంటుంది. డిగ్రీస్ ఆఫ్ ద పాలినామియల్ అనేది ఎలా ఇండికేట్ చేయాలి ఏంటి అన్నది చూద్దాం. సో ఇఫ్ p of x is a polynomial in x, okay, so the highest power of x in p of x is called the degree of the polynomial. ఓకేనా. సో ఏమీ లేదండి, మనకిచ్చిన పాలినామియల్లో ఓకేనా హైయెస్ట్ పవర్ ఉన్న ఎక్స్కి ఏదైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో దాన్ని మనం ఏమంటామండి, డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అంటారు. సో ఇక్కడ చూడండి, 5x⁴ + 4x³ - 3. సో ఇది క్లియర్గా ఎక్స్లో ఉన్న పాలినామియలే, ఎందుకంటే మనకి ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి క్లియర్లీ విచ్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ ఎక్స్. అండ్ హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉందండి, ఎక్స్కి 4 ఉంది. సో దిస్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ దిట్ పాలినామియల్. ఓకే. సో క్లియర్గా దీనికి డిగ్రీ ఎంత ఉందండి, 4 ఉంది. అలాగే కింద చూడండి, ఇంకొక పాలినామియల్ తీసుకున్నాను. సో ఇది x⁻10 - 3x⁻6 + 2x² - 1. సో క్లియర్గా దీనికి డిగ్రీ ఎంత ఉందండి, 10 ఉంది. సో మనకి హైయెస్ట్ డిగ్రీ ఎంత అయితే ఉంటుందో దాన్ని మనం మెన్షన్ చేయడమే. ఓకేనా. సో క్లియర్గా దీని డిగ్రీ వచ్చేసి 10 అవుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనం డిగ్రీస్ బేస్ చేసుకుని పాలినామియల్స్ని ఎలా అంటారు ఏంటి అన్నది ఒకసారి చూసేద్దాం. సో ఇప్పుడు 0 డిగ్రీ ఉందనుకోండి, కాన్స్టెంట్ అంటే x⁻0, అవునా. సో అదేమి ఉండదు, మనకి పవర్ 0లో ఉందంటే వాల్యూ 1 అనమాట, అంటే కాన్స్టెంట్ అయిపోతుంది. సో 5 ఉంది, ఇది x⁻0, 5 × x⁻0 అని రాసుకోవచ్చా. సో క్లియర్గా x⁻0 ఉండే పాలినామియల్ ఏమవుతుందండి, క్లియర్గా కాన్స్టెంట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ డిగ్రీ 1 ఉందనుకో, మనకి పవర్ డిగ్రీ 1 ఉంది. సో 1 ఉంది కాబట్టి 1 ఉంటే దాన్ని ఏమంటారండి, లీనియర్ పాలినామియల్ అంటారు. ఓకే. సో నెక్స్ట్ డిగ్రీ 2 ఉందనుకో, ఓకేనా. సో 2 ఉన్నదానికి నేను ఒక పాలినామియల్ ఎగ్జాంపుల్ రాశాను. సో దాన్ని క్లియర్గా ఏమంటారు, క్వాడ్రాటిక్ అంటారు. సో డిగ్రీ 2 ఉంది కదా, సో 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ అంటారు. అలాగే 3 ఉంటే పాలినామియల్కి క్యూబిక్. ఓకే. అలాగే 4 ఉంటే కనుక చూడండి, ఇది 4 డిగ్రీతో మనకి ఉంది, అవునా. సో 4 ఉంటే దాన్ని బై క్వాడ్రాటిక్ అంటారు. ఓకేనా. సో ఇంతవరకు అయితే క్లియర్ కదా. సో డిగ్రీస్ బేస్ చేసుకుని పాలినామియల్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది ఇది. ఓకేనా. సో క్లియర్ కదా. సో ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ సమ్ చెప్తున్నాను. సో ఇది ఒక్కొక్కసారి మనకి 1 మార్క్ క్వశ్చన్కి కూడా అడుగుతూ ఉంటాడండి, గ్రాఫ్ ఇచ్చి మీకు ఏదన్నా అడగచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, look at the graph. Each is the graph of y is equal to p of x, where p of x is a polynomial. For each of the graphs find the number of zeros of p of x. సో ఇక్కడ మనకి x యాక్సిస్ y యాక్సిస్లో గ్రాఫ్స్ కొన్ని ఇచ్చాడు. ఓకే. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా గ్రాఫ్సే ఇచ్చాడు. కాకపోతే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p of x. ఓకే. సో దీనికి జీరోస్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్స్ ఏనండి. ఓకేనా. ఇక్కడ మనం ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి కదా, సో వాటినే జీరోస్ అంటారు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సో మనం ఈ ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి కూడా p of xకి ఓకే మనం ఫైండ్ అవుట్ చేయాలి జీరోస్ ఎన్ని ఉన్నాయి అన్నది. సో ఫస్ట్ చూడండి, సో ఇక్కడ x యాక్సెస్ y యాక్సెస్ ఉంది కదా, సో p of xకి మనం 0 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో క్లియర్గా ఇక్కడ xకి మాత్రమే ఏ పాయింట్ మీట్ అవుతుంది, ఇంటర్సెక్ట్ అయింది అన్నది చూడాలి. సో క్లియర్గా ఇది x యాక్సెస్ మీద ఉంటుంది, అవునా. ఇది y యాక్సెస్ మీద ఉన్న పాయింట్. సో ఇది దిస్ ఈజ్ నాట్ కన్సిడరబుల్. సో ఇదే తీసుకోవాలి. సో ఇక్కడ ఈ గ్రాఫ్కి మనకి ఎంత ఉంది, 1 0 మాత్రమే ఉంది ఈ గ్రాఫ్కి. ఓకేనా. సో క్లియర్గా ఈ గ్రాఫ్కి చూడండి, ఎన్ని x యాక్సెస్ మీద మీట్ అయ్యాయి, 2 పాయింట్స్ ఉన్నాయి. సో దిస్ గ్రాఫ్ కంటైన్స్ 2 zeros. ఓకే. సో
నెక్స్ట్ దీనికి చూద్దాం. యాక్చువల్గా దీనికి చూడండి, వై యాక్సెస్ది మనం కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ పీ ఆఫ్ ఎక్స్కి మాత్రమే అడిగాడు కాబట్టి మీకు టోటల్గా రెండాట్లకి అడిగితే కనుక మీరు టోటల్ జీరోస్ అడిగితే కనుక మొత్తం రాయాలి. ఓన్లీ పీ ఆఫ్ ఎక్స్ పోలినామియల్కి అడిగాడు కాబట్టి చూడండి దీనికి ఎన్ని వస్తుంది, 1 2 3 అవునా. సో 3, దిస్ గ్రాఫ్ కంటైన్స్ 3 zeros. ఓకే, నెక్స్ట్ దీనికి చూడండి, ఇది ఓన్లీ ఎక్స్ యాక్సెస్ అవునా. సో ఇది ఓన్లీ ఎక్స్ యాక్సెస్ కదా. సో దీనికి వచ్చేసి 1 ఉంటుంది. సారీ, ఇది ఎక్స్ యాక్సెస్, సారీ ఇది వై కదా. సో ఇది ఎక్స్ యాక్సెస్ కాబట్టి ఇక్కడ 1 పాయింట్ ఉంది కాబట్టి సో దీనికి జీరోస్ వచ్చి 1 ఈ గ్రాఫ్కి. ఓకే, నెక్స్ట్ అలాగే సో ఇంకొకటి చూడండి, దీనికి కూడా 1 పాయింట్ వస్తుంది అవునా. సో నెక్స్ట్ దీనికి కూడా 1 2 3 4 పాయింట్స్ వస్తున్నాయి దీనికి. ఓకే, సో ఇది నార్మల్గా ఉంది, గ్రాఫ్కి మనకి మీట్ అవ్వలేదండి, ఇది కన్సిడరబుల్ కాదు, ఇది ఓన్లీ సెంటర్ అంతే. ఓకేనా, మనకి ఇది 0, అది నార్మల్గా సెంటర్ అన్నట్టు. అంతేకాని మనకి ఈ కర్వ్కి మనకి ఏముంది, ఈ గ్రాఫ్కి మనం ఎక్కడెక్కడ కోఇన్సిడెంట్ అయింది, అది ఎక్స్ యాక్సెస్ మీద ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది అన్నది మాత్రమే మీరు కన్సిడర్ చేయాలి. లేకపోతే మీరు మామూలుగా 1 2 3 4 5 అని వస్తారు, అలా అది కాదు, ఇది రాంగ్. ఇది ఓన్లీ 0 అనేది మీది కన్సిడరబుల్ కాదు. ఓన్లీ మనకి ఈ గ్రాఫ్కి ఉన్నది మాత్రమే, ఇందులో ఎక్స్ యాక్సెస్ మాత్రమే తీయాలంటే 1 ఇది 1.2 3 4. సో ఈ గ్రాఫ్కి ఎన్ని వచ్చాయండి, 4 zeros వచ్చాయి. సో అదే రాస్తారు, ఏమీ లేదు. ఓకేనా, కింద వాటికే సొల్యూషన్. ఫస్ట్ గ్రాఫ్కి ఏమొచ్చిందని చెప్పాను, ఫస్ట్ గ్రాఫ్కి ఒకటే కదా ఉంది, సో 1 పాయింటే కదా వచ్చింది, సో అదే రాశాను. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సెస్ ఎట్ 1 పాయింట్ ఓన్లీ. ఓకేనా, సో అలాగే నెక్స్ట్ దానికి 2 వచ్చాయని చెప్పాను కదా. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 2 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సెస్ ఎట్ 2 పాయింట్స్. ఇలాగే ప్రతి దానికి రాస్తాం. చూడండి సెకండ్ గ్రాఫ్ చూడండి, 2 పాయింట్స్ కదా, సో 2 రాశాను. ఇప్పుడు దీనికి ఎన్ని వచ్చాయి, 1 2 3 అవునా. సో థర్డ్ వన్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 3 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సెస్ ఎట్ 3 పాయింట్స్, అంతే కదా. సో అలాగే ఫోర్త్ గ్రాఫ్కి వచ్చేసి ఓన్లీ 1 పాయింట్ అవునా. సో ఫోర్త్ వన్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సెస్ ఎట్ 1 పాయింట్. అలాగే ఫిఫ్త్ గ్రాఫ్ కూడా చూడండి, ఫిఫ్త్ గ్రాఫ్ కూడా మనకి ఎంత వచ్చిందండి, ఓన్లీ 1. ఓకే, సో అలాగే సేమ్ అదే రాస్తాను, దీనికేమో 4, సో అదే రాసేసాను. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 1 యాజ్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సెస్ ఎట్ ఓన్లీ 1 పాయింట్. అలాగే దీనికి 4 వచ్చాయి కాబట్టి 4 ఇంటర్సెక్ట్స్ పాయింట్స్ అని చెప్పి రాసేసాను. ఓకేనా, సో ఇది ఇంట్రడక్షన్ అండి. ఓకేనా, క్లియర్గా ఇది ఇంట్రడక్షన్. సో ఇప్పుడు చూడండి ఎక్సర్సైజ్, ఫస్ట్ ఎక్సర్సైజ్కి వచ్చేసాను. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు అన్నది చూసేద్దాం. సో ద గ్రాఫ్ y is p of x are given in the figure and from the sum polynomials p of x find the number of zeros of the p of x in each case. ఓకే, సో ఇక్కడ చూడండి p of x పోలనామియల్కే మనం జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, 1 మార్క్ క్వశ్చన్స్కి ఒక గ్రాఫ్ ఇచ్చి అడుగుతాడు అనమాట. సో కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడ చూడండి, ఇది మనకి మామూలుగా y యాక్సెస్ మీద మాత్రమే ఇచ్చాడు. సో x యాక్సెస్ మీద ఏదన్నా ఉందా మనకి, సో లేదు. సో ఇంటర్సెక్ట్ అనేది అవ్వలేదు అవునా. సో జీరోస్ ఉన్నట్టా లేనట్టా, సో జీరోస్ లేవు కదా. సో ఇక్కడ క్లియర్గా చూడండి p of xకి ఏది మీట్ అవ్వలేదు పాయింట్, దీనికి మనకి ప్యారలల్గా ఉంది, ఎక్స్ యాక్సెస్కి ప్యారలల్గా వచ్చేసింది లైన్. సో సో ఇక్కడ మనకి జీరోస్ అనేవి లేవు, ఈ పోలినామియల్కి జీరోస్ అనేవి లేవు. సో సొల్యూషన్ ఏం రాసాం చూద్దాం. సో ఏంటి అసలు నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పోలినామియల్స్కి ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ద కర్వ్స్ ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సెస్. అదే కదా చెప్తున్నాను, ఎక్స్ యాక్సెస్ మీద మనకి ఎన్ని పాయింట్స్ అయితే ఇంటర్సెక్ట్ అవుతాయో వాటినే నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ అంటారు. ఓకే, సో మనకి క్లియర్గా ఈ నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద p of x హ్యాస్ నో జీరోస్ బికాస్ ద గ్రాఫ్ డస్ నాట్ కట్ ద ఎక్స్ యాక్సెస్ ఎట్ ఎనీ పాయింట్. అంతే కదా, సో ప్యారలల్గా ఉంది, ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ అవ్వలేదు ఎక్స్ యాక్సెస్ మీద. సో దెర్ ఈస్ నో పాయింట్స్ ఫర్ దట్ పోలినామియల్. ఓకే, సో క్లియర్ కదా. సో నెక్స్ట్ ఇంకో గ్రాఫ్ చూడండి. సో ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సెస్ మీద ఇక్కడ ఒక పాయింట్ మీట్ అయ్యి ఉంది అవునా. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద p of x ఈజ్ 1
because the graph cuts the x-axis at only one point. ఓకే, సో క్లియర్గా ఇక్కడ ఒక్క పాయింట్ మీద ఇంటర్సెక్ట్, ఇది వచ్చేసి y యాక్సిస్ అండి. సో ఇది తీసుకోకూడదు, క్లియర్గా ఇది మాత్రమే x యాక్సిస్ మీద మనకి ఇంటర్సెక్ట్ అయిన పాయింట్, కట్ అయింది. సో ఒక పాయింట్ మాత్రమే మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది, దట్ ఈజ్ ద జీరో ఆఫ్ ద p ఆఫ్ x. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, దీనికి ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి, అవునా? సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద p ఆఫ్ x ఈజ్ 3 బికాస్ ద గ్రాఫ్ కట్స్ ద x యాక్సిస్ ఎట్ 3 పాయింట్స్. ఓకే, సో క్లియర్ కదా ఇది కూడా. సో ఫైనల్గా ఇది చూడండి 1 2, అవునా? సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద p ఆఫ్ x ఈజ్ 2 బికాస్ ద గ్రాఫ్ కట్స్ ద x యాక్సిస్ ఎట్ 2 పాయింట్స్. సో ఇందులో ఏదన్నా సరే మీకు 1 మార్క్ క్వశ్చన్కి అయితే అడుగుతాడండి, లేదా 2 మార్క్స్ క్వశ్చన్లో అన్నా సరే వస్తుంది. సో ఇదైతే క్లియర్గా అర్థమైంది కదా టాపిక్. సో నెక్స్ట్ చూడండి, సో ఈ గ్రాఫ్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఈ గ్రాఫ్లో చూడండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. సో x యాక్సిస్ మీద మనకి 4 పాయింట్స్ అనేవి మీట్ అయ్యాయి, అవునా? సో ఎన్ని జీరోస్ ఉన్నట్టు మనకి 4 జీరోస్ ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద p ఆఫ్ x ఈజ్ 4 బికాస్ ద గ్రాఫ్ కట్స్ ద x యాక్సిస్ ఎట్ 4 పాయింట్స్. ఓకేనా? సో నెక్స్ట్ గ్రాఫ్ చూడండి. సో నెక్స్ట్ గ్రాఫ్లో చూడండి 1 2 3 పాయింట్స్, అంతేనా? సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద p ఆఫ్ x ఈజ్ 3 బికాస్ ద గ్రాఫ్ కట్స్ ద x యాక్సిస్ ఎట్ 3 పాయింట్స్. ఓకే, సో క్లియర్గా ఇక్కడ ప్రతిదానికి కూడా మనకి x యాక్సిస్ మీద ఏ పాయింట్స్ అయితే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అది మాత్రమే మీకు జీరోస్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా? సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సో ఇది కూడా మిమ్మల్ని క్వశ్చన్లో అడుగుతాడండి, ఓకేనా? సో ఇది కూడా మీకు 2 మార్క్స్కి కానీ 4 మార్క్స్కి కానీ అడిగే క్వశ్చన్ అనమాట, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కొంచెం కేర్ఫుల్గా అయితే వినండి. ఓకే, సో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే ఇచ్చాడు అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఫిషియంట్స్. సో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలండి. జీరోస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రిలేషన్ అనేది ఎలా ఉంటుంది జీరోస్కి కోఫిషియంట్స్కి అన్నది మనం, ఓకే, జీరోస్కి కోఫిషియంట్స్కి రిలేషన్ ఎలా ఉంటుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ చూడండి, సో ఇది ఇచ్చిన పాలినామియల్ రాసేసుకున్నాను. సో క్లియర్గా x² కోఫిషియంట్ అనేది ఇక్కడ ఏమి లేదు, 1 ఉన్నట్టు, అవునా? సో అలాగే x కోఫిషియంట్ అనేది ఇక్కడ ఎంత ఉంది, 7. సో 7 రాశాను. నెక్స్ట్ కాన్స్టెంట్ అంటే 10. ఓకే, క్లియర్గా ఓకే. సో మనం ఏంటి, జీరోస్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్యాక్టర్స్, ఓకేనా? సో ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. x² + 7x + 10 ఈజ్ ఈక్వల్ టు 0కి సో 10 ఇక్కడ 1 ఉందంటే 10 కదా, 10 1 = 10. సో 10కి మనకి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి, మామూలుగా 10కి 2 5 1 10 అంతే కదా. సో ఇందులో మనకి మిడిల్లో 7x ఉంది. సో 7 వచ్చే విధంగా మనం ఏ ఫ్యాక్టర్స్ తీసుకుంటే పాసిబిలిటీ అనేది అవుతుంది అన్నది చూడాలి. సో క్లియర్గా 2 5ని ఎడిషన్ చేస్తే 7 వచ్చేస్తుంది కదా. సో అందుకు నేను 2 5s అనేది తీసుకుంటున్నాను, ఓకేనా? 2 5s 10 కదా. సో అలాగే ఈ రెండు యాడ్ చేస్తే 7 వచ్చేస్తుంది. సో క్లియర్గా చూడండి, x² + 2x + 5x + 10 కింద నేను రాసేసాను. సో ఇందులో మనకి 2 టర్మ్స్ నుంచి x అనేది కామన్ తీసేసాను. సో ఇక్కడ x + x కామన్ వచ్చేస్తే 2. అలాగే ఇక్కడ 5 కామన్ తీసాను, ఇక్కడ 5 ఉంది, ఇది 5 టేబుల్లో పోతుంది కదా. సో 5 అనేది కామన్ తీసేసాను. సో x + 5 2s are 10 కాబట్టి x + 2 = 0. ఓకే, సో క్లియర్గా మళ్ళీ ఈ రెండాటిలో నుంచి x + 2 కామన్ తీసేస్తే ఏమొస్తుందండి, x + 5 అలాగే x + 2 అంతే కదా. సో x + 5 x + 2 = 0. సో విడివిడిగా 0కి అప్లై చేసేయండి. సో x = -2 అండ్ x = -5. సో మనకి ఏంటి వచ్చాయి ఇక్కడ, క్లియర్గా ఫ్యాక్టర్స్ అనేవి వచ్చేసాయి. సో -2, -5 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్. ఓకే, ఇప్పుడు మనకి రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కదా. దేనికండి, జీరోస్ అండ్ కోఫిషియంట్స్కి రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో క్లియర్గా నేను ఈ జీరోస్ని ఏమంటున్నానంటే ఆల్ఫా బీటా అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకే, సో ఆల్ఫా అంటే -2, బీటా అంటే -5. సో మనకి సమ్ ఆఫ్ ద జీరోస్, ఇది ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాసెస్లో 9th క్లాస్లో అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఓకేనా?
సో ఏంటండి సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏ ప్లస్ బి. క్లియర్గా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సారీ ఇక్కడ ఆల్ఫా బీటా అనుకున్నాం కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వేసాను కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఏమవుతుంది మైనస్ బి బై ఏ. మామూలుగా ఫార్ములా అయితే ఇది ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సమ్ ఆఫ్ ద జీరోస్కి ఫార్ములా అండి ఇది. ఓకేనా, సమ్ ఆఫ్ ద జీరోస్కి ఫార్ములా ఇది. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ మామూలుగా. కానీ ఇక్కడ మనకి కోఫిషియంట్స్లో అడిగాడు కాబట్టి మనకి మామూలుగా రాసామంట మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్. ఓకేనా, సో ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ అంటే ఏఏనండి. సో క్లియర్గా మీకు ఏమని చెప్పాను, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది ఏంటి పాలినామియల్ జనరల్ ఫామ్. అవునా, సో ఇందులో చూడండి ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ అనేది ఏమవుతుంది ఏ అవుతుంది, అలాగే ఎక్స్ కోఫిషియంట్ అంటే బి అవుతుంది. ఇది కాన్స్టెంట్. ఓకే, క్లియర్ కదా. సో అదే కోషియంట్స్లో నేను రాశాను, దాన్నే మైనస్ బి బై ఏ. సో మనకి చెప్పండి ఆల్ఫా అంటే బీటా అంటే ఏంటో తెలుసు. అవునా, సో ఆల్ఫా అంటే ఏంటో బీటా అంటే ఏంటో వేసేసాను. నెక్స్ట్ వీటి కోషియంట్ వాల్యూస్. సో మనకి క్లియర్గా చూడండి మైనస్ బి బై ఏ. ఇక్కడ ఆల్రెడీ అంటే మైనస్ బి అంటే ఇక్కడ ప్లస్ 7 ఉందంటే మైనస్ 7. అవునా, సో మైనస్ 7 వేసాను. ఓకే, బై కోషియంట్ అనేది ఏమవుతుందండి ఎక్స్ స్క్వేర్ కోషియంట్ అనేది మనకి ఇక్కడ చూడండి 1. అవునా, సో ఇక్కడ మీకు ఈక్వేషన్ రాస్తున్నాను చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 కదా. ఇందులో క్లియర్గా ఎక్స్ స్క్వేర్ కోషియంట్ వచ్చి 1. అవునా, ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ వచ్చేసి 1, ఎక్స్ కోఫిషియంట్ వచ్చేసి 7 అండ్ కాన్స్టెంట్ వచ్చేసి 10. ఓకే, సో క్లియర్ కదా. సో దీని నుంచి చూడండి, సో ఇది వచ్చేసింది. అలాగే నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్. ఓకే, విచ్ ఈస్ నథింగ్ బట్ సి బై ఏ. దీన్నే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అని కూడా రాయొచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకేనా, ఆల్ఫా డాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో సి బై ఏ అంటే కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ఎంత అండి 10, ఎక్స్ స్క్వేర్ కోషియంట్ ఎంత 1. సో ఇవి ఎంత వచ్చాయి మనకి -2 -5 కదా. సో రెండు ప్రొడక్ట్ చేసాను. సో 10 ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇది క్లియర్గా రెండు ఈక్వల్ వచ్చేసాయి. సో కోఫిషియంట్స్కి ఇదేమో కోఫిషియంట్స్, ఇవేమో జీరోస్. సో వీటి రిలేషన్ కూడా మనకి ఈక్వల్గా సాటిస్ఫై అయ్యిందా. సో సాటిస్ఫై అయింది కాబట్టి హెన్స్ వెరిఫైడ్. సో వెరిఫికేషన్ కూడా అయిపోయింది. సో ఈ ప్రాబ్లం అనేది మీకు 4 మార్క్స్ క్వశ్చన్కి అడుగుతాడండి. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. సో ప్రిపేర్ అవ్వండి. మిగిలిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి అండ్ ఇంకా ఏం క్వశ్చన్స్ వస్తాయి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా, సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.